మర్డర్ జరిగిన దగ్గర 2 పాస్పోర్ట్లు వీసాలు దొరికాయి. అందులో ఒకటి మర్డర్ కాబడ్డ హేమాది, రెండవది శ్యామ్ అనేవాడిది. అవును సార్. మర్డర్ జరగగానే శ్యామ్ అనేవాడు పారిపోబోయాడు. యామ్ ఐ రైట్? వాడికి మర్డర్తో సంబంధం లేకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడుగా. కానీ అతనికి హేమాతో పెళ్లి నిశ్చయమైందని ఎవిడెన్స్ చెప్తుంది. అతనెందుకు చంపుతాడు? ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదని నా ఎంక్వైరీలో తెలిసింది. దాని మీద గొడవ జరిగి ఈ మర్డర్ చేసుండొచ్చుగా. మీ అనుమానం కొంతవరకు కరెక్టే. ఈ హత్య కూడా పూర్వం హత్యలాగే జరిగింది. కానీ పూర్వపు హత్య జరిగినప్పుడు శ్యామ్ ఇండియాలో లేడు అని మనం అనుకుంటే సరిపోతుందా? అందుకే మనం వాడిని ఇంట్రోగేట్ చేస్తే నిజం తెలుస్తుంది. అమెరికాలో అయితే ఇలా అనవసరంగా కొట్టే డ్యామేజ్ క్లెయిమ్ చేస్తావు. సర్లేరా అమెరికా, ఆ అమ్మాయిని ఎందుకు చంపావో మర్యాదగా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి నేను చంపలేదని? ఎవరు చంపారు? చంపిన వాడు వేరేవాడు. ఎవడు వాడు? వాడెవడో నాకు తెలీదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలిపెడతారా? నువ్వు వాడు కలిసి ఎందుకు చంపారో చెబితే అప్పుడు వదిలిపెడతారా? ఆ రోజు నేను లోపలికి వెళ్తుంటే స్టెప్స్ దగ్గర ఒక అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. నేను లోపలికి వెళ్ళి చూస్తే శవమై ఉంది. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను. అతని రూపం ఇంకా నా మదిలో మెదులుతుంది. చూస్తే తప్పనిసరిగా గుర్తుపట్టగలను. నన్ను వదిలేయండి. హేమను మర్డర్ చేసింది నువ్వే కదా? అవును, నేనే మర్డర్ చేశాను. నీలాగా అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ ఇండియాలో మీకు నచ్చిన ఆడపిల్లల్ని అమెరికా ఎరవేసి ఎగరేసుకుపోతున్నారు. వయసులో ఉన్న వాళ్ళ ప్రేమ గురించి కానీ ప్రేమించిన వాళ్ళ గురించి కానీ మీకు అక్కర్లేదు.
డాలర్లతో డార్లింగ్లను కొనుక్కునే మీ దుర్మార్గం వల్ల నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. హేమ వేణుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంది. నీ మోజులో పడి వాణ్ణి కాదంది. నాకు తెలియదు. సావు బతుకుల్లో ఉన్న నా ఫ్రెండ్ వేణుని చూడడానికి రమ్మంటే రాను పొమ్మంది. అందుకే దాన్ని చంపేశాను. నన్ను క్షమించు ప్లీజ్. హేమను మర్డర్ చేసింది నువ్వేనని చట్టానికి ఆధారాలున్నాయి. నీకు తెలుసు నేనే హేమను చంపానని. అందుకే నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపదు ప్లీజ్. ప్లీజ్ నన్ను చంపదు ప్లీజ్. నన్ను వద్దు వద్దు వద్దు. నీకు దండ పెడతాను ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్. వద్దు నన్ను చంపదు. వద్దు నన్ను చంపదు. వద్దు 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 వద్దు. వెల్కమ్ బ్యాక్. వరుస హత్యలతో నగరాన్ని బెంబేలెత్తిస్తున్న హంతకుడి ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ హత్యలన్నీ ఒకే వ్యక్తి కేరళలో కిండి అనే పురాతనమైన మార్షల్ ఆర్ట్ పద్ధతిలో చేస్తున్నట్టు రూఢి అయింది. ఈ విషయమై అసెంబ్లీలో పెద్ద దుమారం చెలరేగింది. ఐజీ గారు హంతకుడికి సంబంధించిన కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. హంతకుడిని పట్టుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ పొందిన కేంద్ర ప్రభుత్వ పోలీసులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.